రోటి పచ్చడి తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రజెంట్ డేస్లో అయితే మనం మిక్సీలోనే వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ని మనం చాలా మర్చిపోయాము. అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇలా రోటి పచ్చడి చేపించుకొని తింటాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వీటికి కావాల్సినవి అన్నీ కూడా వీడియోలో పెట్టేశాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలు అన్ని వెరైటీ ఫుడ్స్ అనమాట. డిఫరెంట్గా పచ్చళ్ళు, నాన్ వెజ్లు అయితే చెప్పలేదు. ఇంకా డైలీ వన్ వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ప్రజెంట్ అయితే నేను మా నేటివ్కి వచ్చేసాను కాబట్టి ఇక్కడంతా డిఫరెంట్ స్టైల్ అనమాట మొత్తం. ఇవన్నీ కూడా మా అమ్మమ్మ వీడియోస్ అనమాట. అంటే మా అమ్మమ్మ వెరైటీస్ అనమాట. ఇవన్నీ మా మమ్మీ నేర్చుకొని ఇవి చేస్తుంది. దీని తర్వాత నేను చేయాలన్నమాట ఇవన్నీ మా పాపకి. వేడి వేడి రైస్లో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి విలేజ్ స్టైల్ రోటీ పచ్చడి. వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయల రోటి పచ్చడి.